ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో పరిచయము రచయిత ముందు మాట తెలుసుకుంటా ఉన్నాము. అందులో భాగంగా పోయిన వారం మనము 39వ పేజీ 2వ పేరా వరకు చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు శ్రీకృష్ణుడిని వైద్యునిగాను అర్జునుడిని రోగిగాను మనము గుర్తించుకున్నాము. అయితే ఏ వైద్యుని దగ్గరికైనా వెళ్ళినప్పుడు వైద్యుడు చెప్పినదే వైద్యం అవుతుంది కానీ రోగి చెప్పింది వైద్యము కాదు అన్నట్లుగా మనము భగవద్గీతలో కనుక చూసినట్లయితే భగవద్గీతలో అంటే కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు తన యొక్క విషాదాన్ని బయటపెట్టినప్పుడు శ్రీకృష్ణుడు ఆ విషాదాన్ని పోగొట్టే జ్ఞానాన్ని చెప్పాడు. అందువల్లనే అది భగవంతుడు చెప్పిన మాటగా భగవద్గీత అనే పేరు కలిగింది. కాబట్టి భగవద్గీత అనేది భగవంతుడు పలికిన మాటే గాని అర్జునుడు పలికింది కాదు అని బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచి భగవద్గీత మొదలైంది అని అంటే ఎక్కడి నుంచి అయితే భగవంతుడు మాట్లాడడం మొదలు పెట్టాడో అక్కడి నుంచే భగవద్గీత అనేది మొదలైంది అని గుర్తుంచుకోవాలి. భగవంతుని మాటలు జీవులు తెలుసుకోదగ్గ హద్దు కాబట్టే దాన్ని గీత అని అన్నారు. అంతవరకు మనము చెప్పుకున్నాము. ఇక 3వ పేరా నుంచి ఈరోజు చెప్పుకుందాము. అదే 39వ పేజీలో 3వ పేరా నుంచి. ఇక్కడ కొందరికి ఇంకా అనుమానం వస్తుంది. అయితే రోగి లేకపోతే వైద్యుడు, రోగం లేకపోతే వైద్యం అవసరం లేదు కదా, అట్లాంటప్పుడు అర్జునుడు చెప్పిన విషాద యోగము భగవద్గీతలో ప్రాముఖ్యమే కదా అని అడుగుతారు. దానికి సమాధానం కనుక మనం చూసినట్లయితే విషాదం అనేది ఒక అర్జునుడికే కాదు, విషాదం అనేది సర్వమానవులకు ఉంది. కాబట్టి గీత అనేది సర్వమానవులందరికీ అవసరం, ఒక్క అర్జునుడికే చెప్పినట్లు కాదు. శ్రీకృష్ణుని యొక్క మాటలు భవరోగాలు ఉన్న వాళ్ళందరికీ వైద్యం లాంటివే. భవరోగాలు అనేవి మానవులైనటువంటి మనందరికీ ఉన్నాయి. కాబట్టి అర్జున విషాద యోగం అనే అధ్యాయము భగవద్గీత అనే పేరుతో చెప్పుకోని అవసరం లేదు. భగవద్గీతను ప్రతి పుస్తకంలోనూ భగవంతుడు చెప్పిన విషయముల నుండే ప్రారంభించి వ్రాసి ఉంటే చాలా బాగా ఉండేది అని అంటున్నారు. అలా కాకుండా ఏం చేశారంటే అర్జున విషాద యోగం నుంచి మొదలుపెట్టి వ్రాసినందువల్ల ఏమవుతుందంటే చదివే ప్రతి ఒక్కరు కూడా ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఇవన్నీ కూడా అర్జునుడికి చాలా విషాదం కలిగింది, ఆ విషాదాన్ని పోగొట్టడానికే చెప్పిండు కదా శ్రీకృష్ణుడు అని అనుకుంటా ఉన్నారు. ఎందువల్లంటే అర్జునుడు చాలా దుఃఖంలో మునిగిపోయాడు, ధైర్యం చాలటం లేదు యుద్ధం చేయడానికి. అర్జునుడికి ధైర్యాన్ని బోధించి తర్వాత యుద్ధం చేయడానికి ప్రేరేపించడానికి ఈ మాటలన్నీ చెప్పాడని అనుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చదివేవానికి తన నిమిత్తమే, అంటే ఎవరైతే చదువుతున్నారో తన కోసమే అన్నట్టుగా ఆలోచన ఎవరికి రావడం లేదు. అందువల్ల ఏమైందంటే భగవద్గీతను చాలా మంది పారాయణం చేయడానికి కోసమే వాడుతున్నారు కానీ దానిలోని లోతైన అర్థాన్ని ఎవరు కూడా యోచించడం లేదు. అయితే స్వామివారు ఏం చేశారంటే బాగా పారాయణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమడిగాడంటే, మీరు శ్లోకాలు బ్రహ్మాండంగా పారాయణ చేస్తున్నారు, అందులో అర్థం కూడా మీకు తెలిసి ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే, మాకు ఈ అర్థంతో పని లేదు, పారాయణం చేయడం మంచిదని చేస్తున్నాము అని అంటాడు. మరి ఎందుకోసం ఈ శ్లోకాలు ఉన్నాయో తెలియకుండా పారాయణం చేయడము
ఏం మంచిదని స్వామివారు అడిగినప్పుడు అతనేమన్నాడంటే, శ్రీకృష్ణుడు ఏం చెప్తే మనకేంటి, మన పెద్దలు చెప్పినారు పారాయణ చేస్తే మంచిదని, మేము చేస్తున్నామని గద్దించి అంటాడు అన్నట్టు. ఇట్లా చాలా మంది గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంతో గీత యొక్క భావానికి దూరం అయిపోతా ఉన్నారు. కాబట్టి స్వామివారు ఏం చేశారంటే, స్వామివారు రచించినటువంటి భగవద్గీతలో అర్జున విషాద యోగం అనే అధ్యాయం లేకుండా కేవలం భగవంతుడు చెప్పిన మాటల నుండే మొదలుపెట్టి భగవద్గీత అనే పేరుకు సార్థకం వచ్చేటట్లుగా చేశారు. ఇంకా కొందరు తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గీతా పారాయణం మీద దృష్టి పెట్టకుండా అందులో కృష్ణుడు ఏం చెప్పిండు అని చూసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు దాంట్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. గీతను బాగా చదివినా అందులో ఏమీ తెలుసుకోలేక చివరికి ఎన్నో సంశయాలు కలిగి ఇది మనకు అర్థం కావడం లేదు, ఇందులోని విషయాలు ఒకదానికొకటి పొంతం లేకుండా ఉన్నాయి, ఇది అంతా చూస్తే అర్జునుడితో యుద్ధం చేయించడానికే కృష్ణుడు చెప్పాడు అంతే తప్ప సిద్ధాంతంగా లెక్కించే విషయాలు దీంట్లో లేవు అని వాళ్ళు అన్నారు. ఆ మాట విన్న స్వామివారు ఏమన్నారంటే, భగవద్గీత అంటే ధర్మయుక్తమైంది, శాస్త్రబద్ధమైంది, అటువంటి దాన్ని సిద్ధాంతపరంగా లేదంట ఏం మాట అని అడుగుతారు. వాళ్ళకున్న అనుమానాలు వాళ్ళు ఎలా చెప్పారంటే, ఏంటయ్యా గీతలో ఉండేది గుడ్డిగా చదివితే సరిపోయింది కానీ వివరణ దృష్టితో చదివే మాలాంటి వాళ్ళకి సరిపోదు. ఒక చోటేమో ఇంద్రియాలకు తెలియని ఆత్మ అంటాడు, మరొక చోట ఓం అనే అక్షరమే దేవుడు అంటాడు. మరి అక్కడేమో కనిపించని వినిపించని వాడు ఇక్కడ కనిపించే వినిపించే ఓం ఎట్లా అయ్యిండు? ఒక చోటేమో ప్రకృతి అంతా చేస్తుంది, నేనేం చేయలేదు అంటాడు, నేను చూస్తున్నానే అని అంటాడు. కేవలం సాక్షిని మాత్రమే అని చెప్పి మరొక చోట అన్నీ నేనే చేస్తున్నాను, బొమ్మలాట మాదిరి ఆడిస్తున్నాను అంటాం. ధర్మమా సిద్ధాంతమా? ఒక చోటేమో నాకు అందరూ సమానమని అంటాడు, అందరికీ నేను సమున్నని చెప్పి మరొక చోట హెచ్చు తక్కువలను పుట్టిస్తున్నాను అంటాం. దైవత్వమా? ఒక చోట గుణాల వల్లనే కార్యాలు జరుగుతున్నాయంటాడు, మరొక చోట ఏమో గుణాలు వదిలిపెట్టమంటాడు, మరొక చోట గుణాలు త్యజించి పనులు మానంటే తామసము అని అంటాడు, అలా పనులు మానకూడదు అని అంటాడు. ఒక చోట కుక్కను ఏనుగును చండాలని అందరినీ సమానంగా చూడమంటాడు, మరొక చోటేమో వాడు శత్రువు వాడిని చంపంటాడు. ఒక చోట ఆత్మ చంపబడదంటాడు, మరొక చోట అందరినీ నాశనం చేయ కాలుణ్ణి నేనే అంటాడు. ఈ విధంగా గీతలు ఎన్నో దిక్కు తెలియని మాటలు ఉన్నాయి. అందువలన అర్థంతో పని లేకుండా కంఠాపాఠంగా చదివే వాళ్ళకే సరిపోతుంది కానీ మాకు నచ్చదు పో అని ఆ వ్యక్తి అంటాడు అన్నట్టు. ఇంకా భావం ఏంటి అని చూసేవారికి గీతలో కొన్ని సంశయాలు అయితే వస్తాయి. అంత మాత్రం చేత గీత అశాస్త్రీయము సిద్ధాంతాలు కాదని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. గీతను తెలుగులోకి అనువదించి అర్థం చెప్పువారు సరైన విధంగా చెప్పకపోవడం వలన పై విధంగా అనుమానాలు కొందరికి వచ్చి ఉంటాయి. సత్యం చెప్పాలంటే ఆనాడు భగవంతుడు తెలిపిన గీత నేటి వరకు ఎవరికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే భగవద్గీతను బాగా అర్థం చేసుకోవాలంటే 4 సూత్రాలని అనుసరించి చదవాల్సి ఉంటుంది. రాసేవారు కూడా 4 సూత్రాల ప్రకారమే రాసి ఉండాలి. అలా సూత్రబద్ధం కాక ఇష్టం వచ్చినట్లు రాసేవారికి, ఇష్టం వచ్చినట్లు చదివే వారికి గీతలోని అంతరార్థం అసలు అర్థం కాదు. ఇంతవరకు ఈ 4 సూత్రాలను ఎవరు కూడా అనుసరించలేదు. ఒకవేళ అనుసరించి ఉంటే వాళ్ళ గీత బాగానే అర్థమై ఉండేది. ఆ విధంగా అయితే ఈ మాట అంటే కొందరికి కోపం వస్తుంది. అయితే వాళ్ళు తిట్టినా సరే కానీ సంశయరహితమైన గీతను బయటకు తీసుకురావడమే స్వామివారి యొక్క ఉద్దేశము. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే గీత చదవడానికి 4 సూత్రాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, చదివే శ్లోకం జీవాత్మగా, ఆత్మగా, పరమాత్మగా, ప్రకృతిగా ఎవరిని గూర్చి చెప్పబడింది? చదివే శ్లోకము బ్రహ్మయోగానిక, కర్మయోగానిక, దేనికి సంబంధించింది? చదివే శ్లోకము సాకారానిక, నిరాకారానిక, ఎవరిని గురించి చెప్పింది? చదివే శ్లోకము శాస్త్రబద్ధమా కాదా? ఇలా 4 సూత్రాలు ఉన్నాయి. ఈ 4 సూత్రాల ప్రకారము భగవద్గీతను చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 సూత్రాల గీత మీద ప్రయోగించి చూడకపోతే అది నాకార ప్రాయమే అవుతుంది కానీ
అర్ధసహితంగా ఉండే అవకాశం అయితే లేదు. ఈ 4 సూత్రాల ప్రకారం ఏ భగవద్గీత కూడా రాసి ఉండలేదు ఇంతవరకు. కాబట్టి ఎన్నో సంశయాలు వచ్చి పడ్డాయి. ఆ సంశయాలు లేకుండా ఉన్నటువంటి గీత అర్థం కావాలంటే తప్పకుండా 4 సూత్రాలు పాటించాలి. ప్రతి శ్లోకం మీద ఈ 4 సూత్రాలని వర్తింపజేసి చూడాలి. అలా చూడగలిగినప్పుడు ఈ 4వ సూత్రం చాలా ముఖ్యమైనది. దాని ద్వారా ఏం తెలుస్తుందంటే అశాస్త్రీయ కల్పిత శ్లోకాలన్నీ బయటకు వస్తాయి. భగవంతుని ఉద్దేశానికి ఏ శ్లోకంలో అయితే భిన్నంగా ఉంటాయో అవి ఈ 4వ సూత్రంతో సులభంగా దొరికిపోతాయి. భగవంతుడు చెప్పిన భావం అంతా శాస్త్రబద్ధమే కాబట్టి ఆ మాటలు చదివిన వారికి ఎటువంటి సంశయాలు మిగలవు. పై 4 సూత్రాలకు సంబంధం లేని శ్లోకాలు భగవద్గీతకు సంబంధమే లేనటువంటివి. కాబట్టి ఈ సూత్రాలని ఇప్పుడు ప్రయోగించి గీతామాత్యానికి గీతకు సంబంధం కలదేమో మనము చూద్దాము. అది వచ్చే వారము చెప్పుకుందాము. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం, మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం మీకు మద్గురు చంద్రమా, మంగళం మీకు మహిప్రకాశ, మంగళం జీతి మరి మరి మొక్కెద, అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్థం. నమస్కారం.